అందరికీ నమస్తే అండి. ఒక ఇద్దరు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బద్ధ వ్యతిరేకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గత 4.5 సంవత్సరాలుగా పోరాడారు. చాలా మంచి మంచి సబ్జెక్టులతో పోరాడారు. ఒక ఆయనేమో వృత్తిరీత్యా న్యాయవాది, మంచి విషయ పరిజ్ఞానం ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది. ఆయన దేన్నైనా డీల్ చేశారంటే వైసీపీ చేసిన తప్పుని కోర్టుల్లో న్యాయపరంగా ఎదుర్కొని ఎంతోమంది బాధితులకు ఆయన అండగా నిలిచారు. సో ఆయన గత 4 సంవత్సరాలుగా కూడా వైసీపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. టీవీ డిబేట్లలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు. టీడీపీ అనుకూల మీడియాలో ఏదైనా డిబేట్ పెట్టాలంటే అతన్నే లైన్లోకి తీసుకునేవాళ్ళు. కోర్టు డెసిషన్ మీద ఏదైనా చర్చ పెట్టాలంటే అతన్నే లైన్లోకి తీసుకునేవాళ్ళు. వైసీపీ చేసిన తప్పు మీద ఏదైనా మాట్లాడాలంటే అతన్నే లైన్లోకి తీసుకునేవాళ్ళు. అలా ఆయన్ను బాగా పెంచి పెద్ద చేసింది టీడీపీ అనుకూల మీడియా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు వీళ్ళకి ఐటమ్సే టీడీపీ అనుకూల మీడియాకి. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని సాక్షి ఎలా ఎంకరేజ్ చేస్తుందో, టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని టీడీపీ మీడియాలు అలాగే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాయి. సో ఆ రకంగా ఒక పర్సన్, నేను ఇప్పుడు చెప్పుకున్న వ్యక్తిని బాగా ఎంకరేజ్ చేశారు. చివరికి ఆయన గత 3-4 నెలల నుంచి కూడా టీడీపీకి కూడా దూరం అయ్యారు. అలాగని వైసీపీకి దగ్గర అయ్యారని చెప్పరు, కానీ టీడీపీకి దూరం అయ్యారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేయాలనుకుంది. ఆయన ఒక సీటు అడిగారు, ఒక సీటు ఆశించారు. ఇక్కడ నేను పోటీ చేస్తాను, నాకు మీరు పోటీ పెట్టకుండా నాకు మద్దతు ఇవ్వండి అని అన్నారు. టీడీపీ అందుకు ఒప్పుకోలేదు. మరో ప్రపోజల్ పెట్టారు, దానికి కూడా టీడీపీ ఒప్పుకోలేదు. సో దాంతో ఆయన టీడీపీకి కూడా వ్యతిరేకంగా మారారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతూ 4.5 సంవత్సరాల పాటు పోరాడుతూ ఎన్నికలకు ముందు ఇప్పుడు ఆయన టీడీపీకి కూడా వ్యతిరేకంగా మారి ఎటు కాకుండా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు. ఇక మరో వ్యక్తి మొండి పోరాటం చేశారు, ధైర్యమైన పోరాటం చేశారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాస్ ర్యాగింగ్ చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. గత 4 సంవత్సరాలుగా యూట్యూబ్లో ఒకళ్ళది హవా, టీడీపీ మీడియాలో ఒకళ్ళది హవా. ఈవెన్ ఈ యూట్యూబ్లో ఉన్న వ్యక్తిని కూడా టీడీపీ మీడియాలు డిబేట్కి పిలిచేయాలి, అది వేరే విషయం. సో ఇలా మీడియా అండ్ సోషల్ మీడియా పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులుగా వీళ్ళిద్దరూ బాగా పేరు మోశారు, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సో చివరికి ఎన్నికలు వచ్చేసరికి ఇద్దరు కూడా మరి ఏమైందో, టీడీపీ నుంచి టికెట్లు ఆశించారు. టీడీపీ టికెట్లు ఇవ్వకపోయేసరికి టీడీపీ మోసం చేసింది అనే ధోరణిలో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు పోటీకి రెడీ అవుతున్నారు. ఇక నా డౌట్ ఏంటంటే, వాళ్ళు పోరాడినది వైసీపీ మీద. సో వాళ్ళు వైసీపీ మీద పోరాడారు కాబట్టి టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, టీడీపీ వాళ్ళని నెత్తిన పెట్టుకోవాలని వాళ్ళు భావించారు. తెలుగుదేశం పార్టీ అలా నెత్తిన పెట్టుకున్నారు, కానీ సీట్ల విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డారు. దాంతో ఇప్పుడు టీడీపీని కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, పార్టీలు పెట్టి పోటీ చేస్తాం అంటున్నారు. అదే జరిగితే ఎవరు ఓటు చీలుద్ది? వైసీపీ వ్యతిరేక ఓటే చీలుతుంది. వాళ్ళు ఎన్నాళ్ళు వైసీపీ వ్యతిరేకులుగానే జనానికి తెలుసు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ముద్రలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు పార్టీ పెడితే, వాళ్ళు పోటీకి దిగితే వాళ్ళకి 1000 ఓట్లు రాని, 2000 ఓట్లు రాని, 3000 ఓట్లు రాని, లేదా 100 ఓట్లే రాని, అది వైసీపీ వ్యతిరేక ఓట్లే వస్తాయి. అంటే వాళ్ళు వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చినట్టే కదా. అలా చీల్చారు అంటే వైసీపీకి ఎంతో కొంత లబ్ధి చేకూర్చినట్టే కదా. సో అదే ఇక్కడ సమస్య. ఎన్నాళ్ళు వైసీపీ వ్యతిరేకులుగా మారి పేరు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించబోతున్నారేమో అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. సో టీడీపీతో బేరం కుదరలేదు. టీడీపీ ఏమో వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకని ఇప్పుడు ఓట్లు చీల్చే ప్లాన్లో ఉన్నారేమో అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.